నాగన్న వ్యక్తిగతంగా నాకు పెద్దగా పరిచయం లేదు. 2-3 సార్లు సమావేశాల్లో పాటలు వినడం తప్ప ఒక పాటగా పోరాటానికి అతను ఒక నగారాగా ఉన్నాడు అనేది అతని పాటలు విన్నప్పుడు అర్థమైంది. తర్వాత అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు భాస్కర్ ఫోన్ చేసి నాగన్న హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి నాగన్న ఎలా ఉన్నాడు అని పరామర్శిస్తున్న సందర్భంలోనే నాగన్న గురించి భాస్కర్ చెప్తున్న మాటలు విన్న తర్వాత, నాగన్న నేపథ్యం, నాగన్న జీవిత విధానం తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కమ్యూనిస్టుల గురించి అయితే చెప్పుకుంటున్నామో అలాంటి కమ్యూనిస్టుకి నాగన్న ఒక నమూనా అని అర్థమైంది. ఆ నమూనా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, నాగన్న గురించి ఇప్పుడు అందరూ చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా నేను ప్రస్తావించాల్సింది ఏం లేదు. నేను చెప్పదలుచుకున్న 2 విషయాలు, ఒక నగారా, ఒక నమూనా అని చెప్పేశారు. నాగన్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు ఖమ్మంలో ఖమ్మం కేంద్రంగా ఆత్మీయ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటైంది. ఆ ఆత్మీయ ట్రస్ట్ ఏం చేస్తుందంటే, విప్లవోద్యమాల్లో గతంలో పనిచేసి ప్రస్తుతం విప్లవోద్యమాల్లో లేకుండా, ఆర్థిక పరిస్థితులు బాగలేకుండా ఉండి వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు, వాళ్ళు ఏ వర్గం వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక విప్లవోద్యమంలో పనిచేసి ఉన్న కుటుంబాలు అయితే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఖమ్మంలో ఆత్మీయ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నెల ఉద్యమ సానుభూతి పరులు ఉండి ఇప్పుడు కొంచెం సంపాదన పరులుగా ఉన్న వాళ్ళు దాంట్లో ట్రస్ట్లో కొంత జమ చేస్తున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా ఏ విప్లవకారుడికైనా, విప్లవంలో ప్రస్తుతం పని చేస్తున్నా లేకపోతే ఇదివరకు పనిచేసి ఇప్పుడు పని చేయకుండా ఉన్నా కూడా ఆ కుటుంబంని ఆదుకోవడం, ఇప్పుడు పని చేయనంత మాత్రాన వాళ్ళకి మనకు సంబంధం లేదని వదిలేయకుండా అటువంటి వాళ్ళని కూడా అవసరమైన మేరకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒకటి ఆత్మీయ ట్రస్ట్ మొదలైంది. అందులో మేము భాగంగా ఉన్నాము. ఆ ఆత్మీయ ట్రస్ట్ నాగన్నకు కూడా ఏదో ఒక మేరకి సహాయం చేసింది. కాబట్టి అదొకటి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియజెప్పదలుచుకున్నాను. ఎవరైనా ఆత్మీయ ట్రస్ట్ ద్వారా విప్లవకారులకు, ఉద్యమకారులకు సహాయం చేయదలుచుకుంటే ఖమ్మం భాస్కర్ని కానీ డాక్టర్ అజితని కానీ సంప్రదిస్తే మీరు నెల కొంత ట్రస్ట్లో జమ చేస్తే ఇలాంటి కళాకారులకి పనికి వస్తుంది. ఒకటే విషయం, వచ్చిన కానించి మేధావులు మాట్లాడినా, మామూలు వాళ్ళు మాట్లాడినా, నారాయణమూర్తి గారు మాట్లాడినా, లేకపోతే భరద్వాజ గారు మాట్లాడినా, వినయ్ బాబు గారు మాట్లాడినా, ప్రతి ఒక్కరి గొంతులోంచి వినపడింది విప్లవకారుల లేకపోతే కమ్యూనిస్టుల ఐక్యత. ఇదే హాల్లో ఇదివరకే 2-3 సార్లు మీటింగ్లకు వచ్చి విన్నాను నేను. పీడిఎస్సీ వాళ్ళందరం కలుద్దామని ఒక మీటింగ్, అరుణోదయ వాళ్ళందరూ కలిస్తే బాగుంటుందని ఒక మీటింగ్. అవి మీటింగులుగానే ఉంటున్నాయి. ఆ తర్వాత అందుకు సంబంధించిన కార్యాచరణ ముందుకెళ్ళటం లేదు. నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇది తప్పో ఒప్పో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు వేరే విధంగా భావిస్తే ఏమో, కానీ మనం ఎవరైనా కమ్యూనిస్టుడిగా చేరే ముందు అతను సామాన్య ప్రజల బాధలని, వాళ్ళు దోపిడీకి గురవుతున్న విధానాన్ని చూసి చెలించి ఈ కష్టాలకు పరిష్కార మార్గం కమ్యూనిస్టమే అని నమ్మి ఒక కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరతాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా, అంటే ఏదైనా ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీలో ఒక నాయకుడిగా ఎదుగుతాడు. కమ్యూనిస్టు పార్టీలో చేరి కమ్యూనిస్టు పార్టీలో ఒక నాయకుడిగా ఒక హోదా సంపాదించిన తర్వాత ప్రజల మీద ఉన్న ప్రేమ కంటే ఆ పార్టీ మీద ఆ పార్టీలో తనకు వచ్చిన హోదా మీద ప్రేమ ఎక్కువై, తను ఏ ప్రజల మీద ప్రేమతో ఆ పార్టీలోకి వచ్చాడో ఆ ప్రేమ తగ్గి పార్టీల మీద ప్రేమ ఎక్కువై, ప్రజలందరూ మన ఐక్యతను కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా గ్రహించకుండా వాళ్ళు ఏదైతే మార్గంలో ఉన్నారో అదే మార్గంలో వెళుతున్నారేమో, అదే మార్గంలో ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అందుకే ఎవరు ఎంత మొత్తుకున్నా మనం ఐక్యం కావట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా ఫస్ట్ దశలో కమ్యూనిస్ట్ పార్టీలో మనం చేరక ముందు ఏ పేద ప్రజల మీద ప్రేమను, ఏ పేద ప్రజల మీద గౌరవాన్ని, ఏ పేద ప్రజల కష్టాల్ని తొలగించాలనే ఆశయంతో మనం ఆ పార్టీలోకి వచ్చాము. ఆ పరిస్థితుల్ని ప్రజల తరపున ఆవాహన చేసుకుంటే ఆ ప్రజల కోసం మళ్ళీ మనం ఐక్యమవుతామేమో
అప్పుడే ఒక మార్పు వస్తుందేమో అని ఒక సామాన్యుడిగా నాకు వస్తున్న ఆలోచనను మేము ముందు పెడుతున్నాను, ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ఆ ఐక్యతే నాగన్న లాంటి వాళ్ళకి నిజమైన నివాళి తప్ప మరేది కాదని భావిస్తున్నాను.